గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కాలిపిక్కలు పట్టేయడం, లెగ్ క్రాంప్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ప్రాబ్లము. అయితే నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుమతి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా లెగ్ క్రాంప్స్, నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం, ఈ ప్రాబ్లం అనేది ఒక మనిషి జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేస్తారు అని చెప్తారు. కరెక్ట్. ఎందుకు మ్యామ్ అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం మోస్ట్ కామన్గా చూసే కారణాలు వచ్చి డీహైడ్రేషన్, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, మన బాడీలో కొన్ని రకాల లవణాలు తక్కువగా ఉండడం, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇలాంటి లవణాలు తక్కువగా ఉండడం, తర్వాత సివియర్గా ఎగ్జాస్టింగ్గా ఎక్సర్సైజ్ చేసి దాన్ని సరిగా తర్వాత స్ట్రెచ్చింగ్ చేయకపోవడం, లేకపోతే దానికి తర్వాత సరిగా హైడ్రేట్ అవ్వకపోవడం, ఇలాంటివి మనం కొన్ని కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మెజారిటీ వాళ్ళలో ఈ కారణాలే ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని రకాల సీరియస్ న్యూరలాజికల్ డిజార్డర్స్, నరాలకు సంబంధించిన వ్యాధుల్లో కూడా మనం కొన్నిసార్లు మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తాం. ఓకే. సో అంటే నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం అంటే అది ఓన్లీ మజిల్కి సంబంధించిందేనా, లేకపోతే న్యూరో ఇష్యూనా? అదే కామన్గా మనం అనుకున్న కారణాలు. కొన్ని రకాల న్యూరో ఇష్యూస్ లైక్ కొంతమందికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండి నరాలు ఒత్తుకోవడం, డిస్క్ ప్రొలాప్స్ అవి ఉంటాయి నడుములో. ఆ నరాలు ఒత్తుకోవడం వల్ల కూడా సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాల పిక్కలు నైట్ టైం పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అని కొన్ని రకాల జబ్బులు, మస్క్యులర్ డిస్ట్రోఫీస్ అని కొన్ని రకాల, ఇవి నరాల సంబంధించిన వ్యాధులు అనమాట. వీటిల్లో కూడా మనం మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తూ ఉంటాం. కానీ ఇవి అంత కామన్ కాదు. ఎప్పుడైనా మజిల్ క్రాంప్స్ వచ్చాయి అంటే నిద్రలో కాలిపిక్కలు పట్టేసాయి అన్నప్పుడు అంటే అప్పుడు వెంటనే అసలు ఏం చేయాలి? స్ట్రెచ్ చేయాలి దాన్ని. మజిల్ ఏమవుతుంది అప్పుడు మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు అది ఫుల్ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. దాన్ని అప్పుడు ఈ కాంట్రాక్షన్ పొజిషన్లోకి కాకుండా స్ట్రెచ్ చేసే పొజిషన్లోకి చేసినప్పుడు, సపోజ్ మన కాళ్ళ ఇక్కడ పిక్కలు పట్టేసాయి అనుకోండి, పాదం ఇలా పైకి చేయాలి. పాదం ఇలా పైకి చేయడం వల్ల వెంటనే ఈ పట్టు అనేది వదిలేస్తుంది. వదిలేసి మనకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఈ మధ్య ఒక వీడియో చూశాను మ్యామ్, దాంట్లో అసలు అది మజిల్ అనేది ఇలా వెళ్ళడము అనేది కనిపిస్తూ ఉంది అంత క్లియర్గా. అట్లా ఉంటుందా? అంత సీరియస్గా ఉంటుందా? చాలా టైట్గా పట్టేస్తుందిగా మజిల్. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది అది. అంత గట్టిగా పట్టేసినప్పుడు అందులో నరాలన్నీ క్రష్ అయినట్టుగా అయిపోయి మనకు ఆ పెయిన్ ఎండింగ్స్ అన్నీ చాలా స్టిమ్యులేట్ అయిపోయి చాలా పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఓకే. అయితే తరచుగా వస్తూ ఉంటే మాత్రం ఫస్ట్ మనం చెక్ లిస్ట్ లాగా చూసుకోవాలి, మనం కరెక్ట్గా వాటర్ తాగుతున్నామా లేదా, కొంచెం మంచి ఫుడ్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉన్నవి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ బనానాస్ కానీ, నట్స్ కానీ, వీటన్నిటిలో పొటాషియం, మెగ్నీషియం అనేవి బాగా విరివిగా దొరుకుతాయి అన్నమాట. ఆకుకూరలు ఇలాంటివన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే దాని తర్వాత స్ట్రెచెస్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకా వేరే లక్షణాలు కూడా, లైక్ ఏమైనా తిమ్మిరి వస్తుందా ఆ ఏరియాలో, లేకపోతే ఆ భాగం ఏమైనా వీక్గా ఉందా, లేకపోతే ఆ భాగం ఏమైనా సన్నబడిపోతుందా, లేకపోతే ఆ భాగం ఏమైనా ఇంకా పెద్దగా బల్జ్ అవుతుందా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకొని ఉంటే మాత్రం తప్పకుండా నరాల డాక్టర్ని కలవాలి. ఓకే. కలిసి కొన్ని దానికి కావాల్సిన టెస్ట్లు అనేవి డాక్టర్ గారు చూసిన తర్వాత చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఈ డెఫిషియన్సీస్ అని చెప్తున్నారు కదా, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్, అది ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి వస్తాయి సఫిషియెంట్గా? దానికి సప్లిమెంట్స్ తీసుకోవాలా? సప్లిమెంట్స్ అనేది ఒక ఆప్షన్, కానీ దానికంటే ముందు మనం ఫుడ్లో చేసుకోవడం అనేది మోర్ న్యాచురల్ అండ్ సస్టైనబుల్ ఆప్షన్. సో మనం మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కరెక్ట్గా తీసుకోవడం కానీ, మన నట్స్ ఏవైతే ఆల్మండ్స్ కానీ, క్యాష్యూస్, పిస్తా ఇలాంటి నట్స్లో కూడా మనకి ఈ పొటాషియం, మెగ్నీషియం అనేవి మనకు బాగా పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. వీటిని డైలీ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు ఈ డెఫిషియన్సీస్ అనేవి అరికట్టవచ్చు. ఇది న్యూరో ఇష్యూ అయితే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? న్యూరో ఇష్యూ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. మనం ఫస్ట్ వ్యాధి నిర్ధారణ అనేది చెయ్యాలి. నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, లేకపోతే సయాటికా లాగా ఉంటే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ స్పైన్కి చేసిన తర్వాత అది ఏంటి అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఇంకో కొన్ని కండిషన్స్లో డీజనరేటివ్ కండిషన్స్ అనేది ఉంటాయన్నమాట. వాటికి కొన్నిసార్లు ట్రీట్మెంట్ అనేది క్యూర్ చేసే ట్రీట్మెంట్ లేకపోవచ్చు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలిగే జబ్బులు కూడా కొన్ని ఉంటాయన్నమాట. అది ఏంటి అనేది
వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. మ్యామ్ అయితే సయాటికా అని చెప్తూ ఉంటారు కదా, సయాటికా వచ్చిందంటే ఇది తగ్గదు, నార్మల్గా దాన్ని మెయింటైన్ చేస్తూ పోవడమే అని అంటూ ఉంటారు, వాస్తవమేనా? అది పూర్తిగా వాస్తవం కాదు. సయాటికా అనేది వచ్చిన తర్వాత దాని సివియారిటీ ఎంత ఉందనేది మనం ఎంఆర్ఐ స్కాన్లో చూస్తాం. దాని సివియారిటీని బట్టి మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే ఏమైనా సర్జికల్ అవసరమా అనేది చూస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్తోనే తగ్గిపోతుంది, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ. మెజారిటీ 2 to 3 మంత్స్లో చాలా మందికి తగ్గిపోతుంది. అలా కాకుండా మైనర్ పర్సెంట్, మేబీ ఒక 5% మెంబర్స్కి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తగ్గిపోయిన తర్వాత మనం ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి. ఓకే. గుడ్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాలి. అప్పుడు మనం రికరెన్సెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే కొంచెం టెండెన్సీ ఉంటుంది రికరెన్స్కి, ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడం అనేది. బట్ దాన్ని మనం ఎంతవరకు బెటర్గా కంట్రోల్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే అది ఉంటుందన్నమాట. సో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే అవి చెయ్యాలి. సయాటిక దేని వల్ల వస్తుంది? మనకు లంబార్ స్పైన్లో ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు వస్తుంది. సో ఆ లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్కి మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికరెన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, అయితే నరాల బలహీనత రాకూడదు, నరాలు ఎప్పుడు స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు? జనరల్ జాగ్రత్తలు అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా సరే హెల్తీగా ఉండాలంటే జనరల్ ప్రిన్సిపల్స్ మనకి ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ మెయింటైన్ చేయడం, రైట్ డైట్ తీసుకోవడం, ఒబెసిటీ రాకుండా చూసుకోవడం, ముఖ్యంగా ఇంకా నరాలకు సంబంధించినవి అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే మనం చాలా వరకు నరాల జబ్బులను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మ్యామ్, జనరల్గా ఇప్పుడు అన్ని రకాల హెల్త్ చెకప్స్ చేయించుకుంటాం ఒక 40 ఇయర్స్ తర్వాత. అయితే నా బ్రెయిన్ బాగుందా లేదా, సరిగా పనిచేస్తుందా లేదా అనే దానికి కూడా ఒక చెకప్ అవసరం ఉంటుందా? తప్పకుండా అవసరం ఉంటుందండి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలాగైతే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందో, స్ట్రోక్ కూడా మన బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం వల్ల వస్తుంది. సో మన బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం చూసుకోవాలి. లైక్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్, B12 లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్ ఆప్టిమల్గా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అది కాకుండా మన బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మన నెక్ ద్వారా పైకి వెళ్తాయి అన్నమాట. సో ఆ నెక్లో మనం ఒక స్కాన్ చేయడం ద్వారా, కెరోటిడ్ డాప్లర్ అంటారు, ఆ నెక్ వెజల్ స్టేటస్ ఎలా ఉంది, వాటిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఆ బ్లాక్స్కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అనేది మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రైమరీ ప్రివెన్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మనం ముందుగానే తెలుసుకోవచ్చు స్ట్రోక్ వస్తుందో రాదో ఇక్కడ చెక్ చేయించుకోవడం ద్వారా. డాప్లర్ టెస్ట్ అంటే ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది అంత 100% చెప్పకపోయినా రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం ద్వారా మనం కొంతవరకు దాన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రివెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. స్ట్రోక్స్ ఈ మధ్య బాగా వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. బీపీలు చెక్ చేయించుకోకపోవడము, సరైన టైంలో మందులు వాడకపోవడం, వీటి వల్ల కూడా వస్తున్నాయి. స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల. సో ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అసలు మనకి ఎలాంటి ఉన్నాయి లేదు అనేది తెలుస్తుంది. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి భయం లేకుండా ఉండొచ్చు, స్ట్రెస్ లేకుండా ఉండాలి. మీరు అన్నట్లు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఈ క్రాంప్స్ ఒకసారి వచ్చిపోయాయి అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ తరచుగా వస్తున్నాయంటే డాక్టర్ని సంప్రదించాలి. దాంతోపాటు తిమ్మిరి కానీ, వీక్నెస్ కానీ, ఆ భాగం సన్నబడిపోవడం కానీ ఇలాంటి అసోసియేటెడ్ లక్షణాలు ఇంకా దాంతోపాటు కలిపి ఇవి కూడా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. తలనొప్పి మోస్ట్ కామన్గా చూస్తాము. అంటే ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గించుకునేది ఏదైనా ఉంది అంటే పెయిన్స్లో తలనొప్పి ముఖ్యంగా అందరికి వస్తూ ఉంటుంది. అయితే ఈ తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వస్తే ఒకలాంటి తలనొప్పి, బ్యాక్ సైడ్ వస్తే ఒకలాంటి తలనొప్పి, ఇలా చెప్తూ ఉంటారు కదా మ్యామ్. ఓవరాల్గా ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అసలు? తలనొప్పుల్లో మనకు మోస్ట్ కామన్ అనేది వచ్చేది టెన్షన్ టైప్ హెడేక్, దాని తర్వాతది మైగ్రేన్. ఇవి కాకుండా మిగతా హెడేక్స్ అన్ని కొంచెం రేర్ అనే మనం చెప్పుకోవచ్చు. టెన్షన్ టైప్ హెడేక్ అనేది మోస్ట్ కామన్, ఎందుకంటే ఎవ్రీడే డే టు డే స్ట్రెస్, నిద్ర లేకపోవడం, మనం దీనివల్ల ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ అంటుంటారు కొంతమంది, పడుకొని లేవగానే తగ్గిపోతుంది. ఇదేంటంటే ముఖ్యంగా ఈ ఏరియాలో రెండు వైపులా రావడం కానీ వెనక వైపు రావడం కానీ జరుగుతుంది అనమాట. అంటే రెండు వైపులో వచ్చే హెడేక్ మనం హోలోక్రేనియల్ హెడేక్ అని అంటాం అనమాట. నెక్స్ట్ మోస్ట్ కామన్గా చూసేది మనం మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఎక్కువగా మనం చూసేది ఒకవైపు భాగానికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ మైగ్రేన్ హెడేక్ నెక్స్ట్ మనం కామన్గా చూసే టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. ఇవి కాకుండా షార్ప్ నీడిల్ లాగా గుచ్చుకునే హెడేక్స్ అనేవి కూడా కొన్ని రకాలనేవి ఉన్నాయన్నమాట. అవి కొంచెం రేర్ టైప్ ఆఫ్ హెడేక్.
ఎస్ మ్యామ్. అయితే ఈ 2 సైడ్లు తలనొప్పి వస్తే అది నార్మల్‌గా స్ట్రెస్ వల్ల వచ్చినట్లేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే కానీ మైగ్రేన్ కూడా కొన్నిసార్లు ఒకవైపు స్టార్ట్ అయ్యి రెండో వైపుకు మొత్తం హోలోక్రేనియల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కానీ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయినా కూడా ఒకవైపు ఉంది హెడేక్ అంటే అది ఎక్కువ సార్లు మనం మైగ్రేన్ కింద తీసుకోవాలి. అండ్ ఆ హెడేక్ లక్షణాన్ని బట్టి కూడా కొంచెం లాగినట్టుగా ఉంది అంటే అది కొంచెం టెన్షన్ టైప్ హెడేక్, కొంచెం పంచ్ చేసినట్టుగా ఇట్లా వచ్చిపోతూ ఉంది అంటే దాని తర్వాత పల్సటైల్ నేచర్ ఉంది అనుకుంటే అప్పుడు దాన్ని మైగ్రేన్ హెడేక్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అసలు మైగ్రేన్ హెడేక్ నార్మల్గా వస్తే తగ్గదు అని చెప్తూ ఉంటారు. అది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, ఇలా ఇలా టిప్స్ పాటించాలి, అంతే కానీ దీనికి వైద్యమే లేదన్నట్లుగా చెప్తూ ఉంటారు. అవునా డాక్టర్ గారు? కాదండి, మైగ్రేన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ హెడేక్, ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మైగ్రేన్లో వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అంటే సరౌండింగ్లో ఉన్న స్టిమ్యులస్ని ఎక్కువగా సెన్స్ చేస్తూ ఉంటుంది. మనకి సెన్స్ ఆర్గాన్స్ ఏముంటాయి? ఐస్. సో బ్రైట్ లైట్ విల్ ట్రిగ్గర్ దేర్ హెడేక్. ఓకే. సో ఇంకొక సెన్స్ ఆర్గాన్ ఏంటి? హియరింగ్. లౌడ్ సౌండ్స్ కెన్ ట్రిగ్గర్ దేర్ హెడేక్. ఇంకొకటి ఏంటి? స్మెల్లింగ్. ఏదైనా పడని స్మెల్స్, ఏదైనా పంజెంట్ ఓడర్స్ లైక్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నాయనుకోండి, పర్ఫ్యూమ్. కొంతమందికి కొన్ని రకాల పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే, కొంతమందికి పోపు వేస్తుంటే ఆ స్మెల్ కూడా హెడేక్స్ రావడం. కొన్ని రకాల ఫ్లవర్స్, కొంతమందికి జాస్మిన్ స్మెల్ పడదు, మల్లెపూల వాసన చూసినా కూడా హెడేక్ వస్తుంది అనమాట. అంటే అలా వాళ్ళ సెన్సరీ ఆర్గాన్స్ అనేవి చాలా సున్నితంగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంది అనమాట స్టిమ్యులస్ని. దానివల్ల వాళ్ళకి హెడేక్ వస్తుంది. సో హైపర్ సెన్సిటివిటీ అనేది మెయిన్ రీజన్ మైగ్రెయిన్లో. సో అదొక న్యూరలాజికల్ డిజార్డర్. సో ఆ హైపర్ సెన్సిటివిటీని తగ్గించడానికి కొన్ని రకాల మందులు అనేది వాడాలన్నమాట. వాటిని చెప్పినంత టైం ఫ్రేమ్లో వాడితేనే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది అనమాట. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మైగ్రేన్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. ఏదైతే ట్రిగ్గర్ చేస్తాయి ట్రిగ్గర్స్ ఇప్పుడు చెప్పుకునేవి అయితే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రిగ్గర్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఆ ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ థింగ్. అది ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మాక్సిమం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అప్పుడు మనం ఈ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హెడేక్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఏదైనా ఒక హెడేక్ వస్తుంది, అది చాలా సీరియస్, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అది ఎక్కడి సైడ్ వస్తుంది? మిడిల్లో వస్తుందా? ఎలా వస్తుంది? ఎట్లా గుర్తించాలి అసలు? హెడేక్ సివియర్ అంటే ఎప్పుడు మనము దాన్ని సీరియస్గా తీసుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అంటే, సడన్ హెడేక్ చాలా సివియర్గా వచ్చింది, లైఫ్లో అసలు అంత సివియర్ హెడేక్ ఎప్పుడు మనం ఫేస్ చేయలేదు, సడన్ ఆన్సెట్ వెరీ సివియర్ హెడేక్, అది ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం మనకు హెడేక్ 50 ఏళ్ల వయసు తర్వాత వచ్చింది, అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. దాంతోపాటు మనకు జ్వరం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, ఆకలి తగ్గిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఈ జ్వరంతో పాటు మనం లైట్స్ చూడలేకపోవడం, మెడ నొప్పి రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది ఒకటి చూసుకోవాలన్నమాట. ఇలాంటివి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. బ్లరీ విజన్ ఉంటే కూడా అది బ్లరీ విజన్, ఎస్ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. విజువల్ డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉంది, కనిపించట్లేదు సరిగ్గా, వామిటింగ్స్ అవుతున్నాయి అన్కంట్రోల్డ్గా, అలా ఉన్నప్పుడు కూడా అది ఒక రెడ్ ఫ్లాగ్. ఓకే. అప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ అనేది చేసుకోవాలి తప్పకుండా. ఎస్ మ్యామ్, జనరల్గా కూడా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అంటే హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ అవ్వకూడదు సీరియస్ అని. అంటే అది దేని వల్ల అలా వస్తుంది? బ్రెయిన్లో ట్యూమర్ అలాంటి వాటి వల్లేనా, ఇంకా ఏదైనా కారణాల వల్ల వస్తుందా? కొన్నిసార్లు మైగ్రేన్లో కూడా వామిటింగ్ అవుతుంది, జస్ట్ 1 వామిటింగ్ తోటి తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు ఓకే, అంటే ఒకవైపు హెడేక్ రావడము, ట్రిగ్గర్స్ ఉండడము, దాని తర్వాత వామిటింగ్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది మైగ్రేన్, మనకు రెగ్యులర్గా వచ్చే హెడేక్ అని అనుకోవాలి. అలా కాకుండా రికరెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయి, తగ్గట్లేదు, కంటి చూపు కూడా బ్లర్ అవుతుంది అంటే మన బ్రెయిన్లో ప్రెషర్ రైజ్ అయిందనే దానికి ఇవన్నీ ఇండికేషన్స్. ఆ బ్రెయిన్లో ప్రెషర్ దేని వల్ల రైజ్ అయిందనేది మన ఇమేజింగ్ ద్వారా తెలుస్తుంది. బ్రెయిన్లో ఏమైనా బ్లీడ్ అయిందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఇంకా వేరే కారణాలు. కొన్ని ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒకటి, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అందులో మెయిన్గా ప్రజెంటింగ్ సిమ్టమ్ హెడేకే ఉంటుంది. హెడేక్తో పాటు
కొన్నిసార్లు ఇలా వామిటింగ్స్, చూపు తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం ఇమేజింగ్లో తెలుసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఏమీ లేవు అనేది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇది టెన్షన్ హెడ్ఏకా, మైగ్రేన్ హెడ్ఏకా, లేకపోతే వేరే ఇతర ప్రైమరీ హెడ్ఏక్స్ అనేది డిసైడ్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఓకే. బీపీ పెరిగితే కూడా హెడేక్ అనేది చూస్తాము అని చెప్తూ ఉంటారు. అది ఎట్లా ఉంటుంది మ్యామ్ బీపీ వల్ల వచ్చే హెడేక్ అనేది? బీపీ వల్ల వచ్చే హెడ్ఏక్ అంటే కొన్నిసార్లు దాంతోపాటు కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అనేవి అనేది కూడా ఉంటాయి. కానీ మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి బీపీ, కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దట్ కెన్ లీడ్ టు బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అది స్ట్రోక్కి కారణం అయ్యి అలా ఇంకా సివియర్ కాన్సిక్వెన్సెస్ కూడా రావచ్చు. కానీ కొంతమందిలో ఈ బ్లీడింగ్ అవ్వకుండా కూడా ఓన్లీ బ్రెయిన్ ఐ మీన్ బీపీ పెరిగినప్పుడు మామూలు హెడ్ఏక్ దాంతోపాటు కళ్ళు తిరగడం అనేది కూడా జరగచ్చు. ఏదైనా సరే అలా ఎక్కువ సివియర్ హెడ్ఏక్ ఉన్నప్పుడు మనం బీపీ చెక్ చేయించుకోవడం, దాంతోపాటు స్కానింగ్ చేయించుకోవడం కూడా తప్పనిసరి. ఓకే. ఇప్పుడు జనరల్గా హెడేక్ వచ్చిపోతూ ఉంది అన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అంటే పర్వాలేదు అనుకోవాలి. లేదా నా టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే ఉంటుంది, మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సివియర్ హెడ్ఏక్ అనేది ఒక ఆస్పెక్ట్, అది మనం ఎమర్జెన్సీలో ట్రీట్ చేసుకోవాలి, అది ఒకటి. అవి కాకుండా ఈ టెన్షన్ హెడ్ఏక్స్, మైగ్రేన్ హెడ్ఏక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ సార్లు వస్తున్నాయి, మనం ఎక్కువ సార్లు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది అంటే అది కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడ్ఏక్ అని ఇంకొకటి ఉంటుంది. సో మీరు మెడికేషన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే ఇనిషియల్గా పని చేస్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మెడికేషన్ కూడా పని చేయదన్నమాట. పని చేయకోకుండా చాలా ఎక్కువైపోతుంది హెడ్ఏక్, తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చేది ఇప్పుడు రోజు వస్తుంది, అది మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గదు. సో వాటికి ఏం చేయాలి అంటే మనం మైగ్రేన్ అయినా సరే, టెన్షన్ హెడ్ఏక్ అయినా సరే కూడా నెగ్లెక్ట్ చేయకుండా దానికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఎక్కువసార్లు పెయిన్ కిల్లర్ వేసుకునే అవసరం రాకుండా చేస్తాయి అవి. సో వాటిని ఖచ్చితంగా వాడాలి. డాక్టర్ 3 నెలలో 6 నెలలో చెప్పారనుకోండి, ఆ హెడ్ఏక్ ఏంటి నేను ఇన్ని రోజులు మందులు వాడేది అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన ప్రకారం వాడుకోవడం వల్ల మనం వాటిని ఫ్యూచర్లో బెటర్గా కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. ఎస్. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమరు అని మాట్లాడుకున్నప్పుడు బ్రెయిన్లో ఎక్కడ ట్యూమర్ వస్తే బాగా హెడేక్ వస్తుంది అంటే ట్యూమర్ ఎక్కడున్నా హెడేకే మనకు ప్రధానంగా కనిపిస్తుందా? ఇక్కడ అది ఉండే ఏరియాని బట్టి అనే దానికంటే సైజుని బట్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అనేది స్కల్ ఉంటుంది, బ్రెయిన్ చుట్టూ బోనీ స్ట్రక్చర్ అది ఇంకేంటంటే ఎక్స్పాండ్ అవ్వదు, పొట్టలాగా కాదు. పొట్ట అంటే ఇప్పుడు ఓన్లీ అక్కడ బోన్స్ కన్నా ఎక్కువ స్కిన్, ఫ్యాట్ అవి ఉంటాయి. అంటే అది కొంతవరకు అకామిడేట్ చేస్తుంది ఏదన్నా ఎక్స్ట్రా గ్రోత్ ని. బ్రెయిన్ అలా కాదు, బ్రెయిన్ అనేది రిజిడ్ స్కల్ ఉంటుంది. సో చిన్న స్పేస్ ఎక్కువైనా సరే అది ఎక్స్పాండ్ అవ్వదు కాబట్టి ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మనకి హెడేక్ వస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మెయిన్ కాజ్ అనమాట. సో ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్నా కూడా మనకి హెడేక్ అనేది వస్తుంది. ఓకే మ్యామ్, హెడేక్ అని వస్తే ఖచ్చితంగా ఎంఆర్ఐ చేస్తారా? ఎంఆర్ఐ కన్నా ఫస్ట్ సిటీ చేస్తారు. సిటీలో మనకి మెయిన్గా ఏదైనా ట్యూమర్స్ ఉన్నా లేకపోతే బ్లీడ్ ఏదన్నా ఉన్నా మనకు తెలుస్తుంది. అవి కాకుండా కొన్ని సర్టన్ కండిషన్స్కి మనం అనుకున్నట్టు ఇందాక ఐఏహెచ్ అని చెప్పాను, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్, అందులో ఈ బ్లీడ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ట్యూమర్స్ కానీ. దానికి కంపల్సరీగా ఎంఆర్ఐ చేయాలన్నమాట. కొన్ని కండిషన్స్ ఎంఆర్ఐలోనే మనకు బెటర్గా తెలుస్తాయి. సిటీ చేయాలా ఎంఆర్ఐ చేయాలా అనేది పేషెంట్ క్లినికల్ స్టేటస్ని బట్టే మనం డిసైడ్ చేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ సిటీ చేస్తాం. ఓకే. ఇప్పుడు బ్రెయిన్లో ఏదైనా ఒక ట్యూమర్ వచ్చింది, హెడేక్ ఆగట్లేదు అన్నప్పుడు సర్జరీయే చేస్తారా, మందులతో తగ్గించుకోవచ్చా? ట్యూమర్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ ట్యూమర్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. కొన్ని ఆపరబుల్ స్టేజ్లో ఉండొచ్చు, కొన్ని ఆపరేషన్ చేయలేని స్టేజ్లో ఉండొచ్చు. లొకేషన్ కూడా బ్రెయిన్లో చాలా డీప్ సీటెడ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు సర్జరీ చేయలేకపోవచ్చు. అది టైప్ ఆఫ్ ద ట్యూమర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. పిల్లల్లో హెడేక్ కూడా అంటే పిల్లల్లో హెడేక్కి ఏదైనా కారణాలు ఇవి కాకుండా ఉంటాయా మ్యామ్? పిల్లల్లో హెడ్ఏక్స్కి కారణాలంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి. కాకపోతే స్ట్రోక్స్, బ్లీడ్స్ ఇలాంటివి తక్కువ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒకటి తప్పకుండా రూల్ అవుట్ చేయాలి వాళ్ళలో కూడా మైగ్రేన్ హెడేక్స్, టెన్షన్ హెడేక్స్ అనేవి కూడా వాళ్ళలో కూడా ఉంటాయి. ఇంకొన్ని కండిషన్స్ అంటే కొన్ని వాస్కులర్ కండిషన్స్, కొన్ని రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయి. సికిల్ సెల్ డిసీజెస్ అని లేకపోతే వాస్కులైటిస్ అని, అలాంటి కండిషన్స్లో కూడా పిల్లల్లో మనం హెడేక్స్ అనేవి చూస్తాం. ఓకే. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏదైనా హెడేక్ వస్తుంది, మందులు వేసుకున్నా తగ్గినట్లు తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అసలు ఏముంది, ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తారు.
సో అంతేకాదు బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బీపీ బాగా పెరిగినప్పుడు కూడా హెడేక్ వస్తుందని చెప్తున్నారు. బాగా ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చే ముందు కూడా హెడేక్ అనేది బాగా వస్తుంది. చెప్పలేనంత హెడేక్ వస్తుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.